కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం త్రాగునీటి పొదుపు పాటించాలని డీఎల్పీఓఐ జ్యోతిర్మయ్ కోరారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని వక్కలగడ్డ, యార్లగడ్డ, చల్లాపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా చల్లాపల్లి పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి వసతి పరిశీలన, నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏదైతే వాటర్ని సేవ్ చేయాలని ఎందుకంటున్నామంటే పెద్దలు మనకి భూగర్భ జలాలు అన్నింటిపోతున్నాయి ఎక్కువ. మెయిన్ అంటే ప్రతి ఇంటి దగ్గర ఒక ఇంటికి కొంటేనే లాగా తవ్వించారు ప్రభుత్వం వారు. కొంతమంది మర్చిపోయారు. మళ్ళీ ఆ ఇంకుడి కొంటేనే తవ్వుకుంటే ఆ వర్షం వచ్చినప్పుడు పడే ఆ నీళ్లు దాంట్లోకి వెళ్ళి ఆ లోనికి వెళ్ళి భూగర్భ జలాలు పెరుగుతాయి. దానివల్ల మనకి యాత్ర జలం లాంటి చోట ఎక్కడైనా బోర్లు ఫెయిల్ అవడం లాంటివి లేకుండా పంపులు ఈ చక్కగా రావడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కోసమే మెయిన్ ఇవాళ వాటర్ అవ్వచ్చు, ప్లాస్టిక్ నిరోధం అయ్యచ్చు. కానీ సేవ్ వాటర్ అనేది మెయిన్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు భూగర్భ జలాలు బాగా అడిగిండిపోతున్నాయి. దాంట్లో ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళు ఎక్కువ దీన్ని తీసుకున్నారు. సో మీ అందరూ కూడా అవగాహన, మీ పక్కింటి వాళ్ళకి పరిసరాలుగా 13వ తారీఖు నుంచి పర్యావరణ పరిరక్షణ ఒక షెడ్యూల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఏ కార్యక్రమం, ఏ రోజు ఎవరెవరు ఏ కార్యక్రమం చేయాలి అనేటువంటి వాళ్ళందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సేవ్ వాటర్ అంటే నీటి సంరక్షణ అనేటువంటిది, నీటిని వృధా చేయొద్దు అనేటువంటిది. కానీ మనం అయిన దానికి కాని దానికి ప్రత్యేకంగా మనకి ఏంటంటే వాటర్ దొరుకుతుంది, మనకి ఇష్టానుసారంగా మనకు కావాల్సిన వాటర్ మనకు ఉంది. కాబట్టి దాని విలువ మనకి తెలియట్లేదు. ఏమంటే మీరు కనుక గుడివాడ, కైకులూరు ఆ ప్రాంతానికి వెళితే వాళ్ళు వాటర్ కావాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుడివాడ వచ్చి గుడివాడలో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ పట్టుకెళ్ళాలన్నమాట. వాళ్ళు ఒక రోజు వచ్చేసి ఒక వారం రోజులకి 4-5 రోజులు. నమస్కారం అండి. ఈరోజు మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనకు ప్రభుత్వం సేవ్ వాటర్ మీద యాక్టివిటీస్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ విజిట్ చేసి పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, అలాగే మండల స్థాయిలో ఉన్న అధికారులు అన్ని స్కూల్స్ విజిట్ చేసి అప్పుడటువంటి వాటర్ ఫెసిలిటీ అంటే ఏ విధంగా ఉంది, అక్కడ ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, అలాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే సేవ్ వాటర్ మీద, పర్యావరణం మీద పిల్లలకు కూడా కొంచెం అవగాహన అనేది కార్యక్రమాలు కూడా నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు చలపల్లి మండలంలో వక్కలగడ్డ, యార్లగడ్డ, చలపల్లి గ్రామ పంచాయతీ, లక్ష్మీపురం ఈ గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్ ఈవార్డీ గారు, పంచాయత్ సెక్రటరీస్, పంచాయతీ స్టాఫ్, ఎస్ఐ గారితో కూడా విజిట్ చేయడం జరిగింది. ర్యాలీస్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఈ ఇప్పుడున్న పర్యావరణంలో భాగంగా ఈ చెట్లు పెంపకం ఒకటి, అలాగే నీటిని ఎలా వృధా చేయకూడదు అనే దాని మీద, అలాగే ఇప్పుడు మనకు వర్షాలు పడినప్పుడు వర్షం నీటిని ఎలా మనం ఆదా చేసుకోవాలి. ఇప్పుడు సహజంగా అవి కాలువల ద్వారా సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లో అలాగే స్కూల్స్లో ఏ విధంగా మనం దాన్ని ఆదా చేసుకొని ఈ భూగర్భ జలాలు ఏ విధంగా పెంపొందించుకోవాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ వినియోగం మీద కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంట్లో ఆచరిస్తూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో వాళ్ళకు కూడా తెలియచేయమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళతోటి పిల్లలకు కూడా దీని మీద అవగాహన పెంపొందలేక వాళ్ళకి వ్యాస రచన అలాంటి వాటి మీద కూడా టీచర్స్ని ఎస్ఏ రైటింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగిందండి.